విశాఖ రైల్వే న్యూ కాలనీలో సింపుల్ వన్ షోరూం ప్రారంభమైంది. కంపెనీ నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలన చేసి కొత్త విద్యుత్ వాహనాలను విడుదల చేశారు. సింపుల్ ఎనర్జీ కంపెనీ సింపుల్ వన్, సింపుల్ .1 పేరుతో 2 ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా షోరూం అధినేత రిషిక్ కంపెనీ ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. సూపర్ లుక్ తో కిరాక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయన్నారు. విద్యుత్ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్లు వెళ్తుందని తెలిపారు. ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లుగా ఉందన్నారు. ఈ విద్యుత్ స్కూటర్లో USB ఛార్జింగ్ పోర్ట్ ఉందన్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లాక్, రెడ్, వైట్ కలర్ల ఆప్షన్లు లభిస్తుందన్నారు. వన్ ట్యాప్ యాప్ కూడా ఉంటుందని, యాప్ ద్వారా స్కూటర్ కనెక్ట్ అవుతుందని, యాప్ ద్వారానే రిమోట్ యాక్సెస్, OTA అప్డేట్స్, సింపుల్ ట్యాగ్, 7 ఫార్వర్డ్ రూట్స్, రైట్ స్టాటిస్టిక్స్ వంటి ఫీచర్లు పొందొచ్చన్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు 2 లక్షలని తెలిపారు. ఇవాళ అనగా 12 డిసెంబర్ ఒక మంచి రోజు వైజాగ్ ప్రజానికానికి. ఎందువల్లంటే ఒక మంచి స్కూటర్ సింపుల్ వన్ అండ్ సింపుల్ .1 2 వెహికల్స్ ఈ యొక్క విశాఖపట్నం ప్రజలకి ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఆల్రెడీ కర్ణాటక బేస్డ్ కంపెనీ. టోటల్ ఇన్నోవ్స్ టెక్నాలజీ తోటి 2018 సంవత్సరంలో R&D స్థాపించబడింది. 2021 ఫస్ట్ మోడల్ లాంచ్ చేశారు కంపెనీని. 2023 నుంచి దీని యొక్క ఈ వాహనాలన్నింటినీ ఇండియాలో కొంత స్టేజ్ ఎస్పెషల్లీ కర్ణాటక, బెంగళూరులో ఇవ్వడం జరిగింది. లాస్ట్ 4 నెలల క్రితం నుంచి 11th స్టోర్ దిస్ ఈస్ 11వ స్టోర్ వైజాగ్కి ఓపెన్ చేయడం జరిగింది. అలానే ఫస్ట్ స్టోర్ విజయవాడ ఆగస్టు 25వ తారీఖుతో మొదలు పెట్టుకొని దాని తర్వాత బెంగళూరులో ఒక 4 స్టోర్లు, గోవా, కొచ్చిన్, పూణే, ఇట్లా విజయవాడ, వైజాగ్ తోటి 11 స్టోర్లు ఇవాళతోటి ఓపెనింగ్ ప్రారంభోత్సవం జరిగాయి. అలానే ఈ నెలలో ఇంకొక 4 స్టోర్లు కూడా ప్రారంభం చేయడానికి కంపెనీ వారు సన్నద్ధం చేయనున్నారు. మోస్ట్ ప్రాబబుల్లీ రేపు 21 డిసెంబర్న హైదరాబాద్లో కొండాపూర్లో కూడా ఈ యొక్క స్టోర్ ఓపెన్ చేయాలని కంపెనీ తలంచింది. ఈ యొక్క బండి యొక్క మెయిన్ విశిష్టతలు 212 కిలోమీటర్లు సింగిల్ ఛార్జ్ తోటి రన్నింగ్ అవుతూ ఉంటుంది. అట్లానే 108 కిలోమీటర్ల గరిష్ట వేగం ఈ యొక్క బండిలో ఉన్న మెయిన్ ప్రత్యేకతలు. 212 కిలోమీటర్లు సింగిల్ ఛార్జ్ మరియు 108 కిలోమీటర్లు స్పీడ్. అట్లానే మంచి సస్పెన్షన్, మంచి కంఫర్ట్. ఇప్పటివరకు ఇండియాలో ఉన్న అన్ని బ్రాండ్ల కన్నా టెక్నికల్లీ చాలా గట్టి టెక్నాలజీ ఉన్న కంపెనీ ఇదండి. ఎందుకోసం అంటే ప్రీమియం ప్రోడక్ట్ సేల్లో మ్యాక్సిమం మేము క్యాప్చర్ చేస్తూ ఉన్నాం. ఇంకొక సంవత్సరం లోపల కనీసం కంపెనీ ఇంకొక 60 స్టోర్లు కంపల్సరీ ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతో ఆ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని కూడా పెంచుకుంటూ వెళ్తుంది. అలానే మా యొక్క కంపెనీ ఫౌండర్ సుహాస్ గారు మీతోటి మాట్లాడతారు. Visakhapatnam / Vizag. I am Suhas Rajkumar, founder and CEO of Simple Energy. So as our dear director and my fellow investor and partner, Mr. Kishore, as he mentioned, this is the 11th store opening in Visakhapatnam. While we want to do it a bit earlier, but as they say, most loved ones are the most delayed ones most of the time. So we took some time to come here, but now we are finally here. We have bought Simple One and .1 in Visakhapatnam for the public to like here, and we have huge following here. I've been getting a lot of DMs, at least about 3,000 people from Vizag have been constantly emailing us for past 6 months. So I think its most loved Simple One is here. It boasts India's longest range scooter, 212 kilometers,
and also does 0 to 40 in 2.6 seconds. So this is purely because we have an in-house R&D team. We developed this product over 6 years with a lot of passion and love. And as my fellow partner mentioned, that we are here as a 11th store. We have stores in Goa, Maharashtra, Karnataka, Kerala. Now we are expanding into Hyderabad, and also we are going down south to Tamil Nadu. I think we are on an expansion spree. I hope you like the scooter here. Any feedback that any customer would have, we are more than happy to solve them. I hope that Visakhapatnam loves Simple One, and we can bring in more exciting products for this state. Thank you. అందరికీ నమస్కారం. వాసవి మొబిలిటీ తరపు నుంచి రెండవ స్టోర్గా విశాఖపట్నంలో సింపుల్ ఎనర్జీ స్టోర్ ఓపెనింగ్ చేయబడుతుంది. ఇవాళ 12th December 2024న. అందరూ అడిగే 3 మెయిన్ క్వశ్చన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే, ఒకటి రేంజ్, నేను ఎక్కడైనా వెళ్తున్నప్పుడు రేంజ్ యాంగ్జైటీ వస్తుంది. రెండవది, నేను ఒకవేళ బ్యాటరీ వెహికల్ కొంటే దానికి వారంటీ ఎలా. మూడవది, నేను విశాఖపట్నంలో మెయిన్గా హిల్ ఏరియాస్ ఉంటాయి, నేను అంత పికప్తో ఎలక్ట్రిక్ బండి అనేది వెళ్ళగలుగుతుందా. సో ఈ మూడింటిని దాటి ముందరికి వచ్చింది సింపుల్ వన్ అనే వెహికల్కి. ఇప్పుడు సుహాస్ గారు, కిషోర్ గారు చెప్పినట్టుగా మనకి ఒక సింగిల్ ఛార్జ్లో 212 kilometers IDC రేంజ్తో వస్తుంది. అండ్ సెకండ్ వన్ పికప్ అండి, 0 to 40 seconds, 0 to 40 2.77 secondsలో వెళ్తుంది. అండ్ థర్డ్, మన ఇన్హౌస్ R&D ఉండడం వల్ల మనకి 8 years or 60,000 kilometers బోత్ మోటార్ అండ్ బ్యాటరీ మీద వారంటీ దొరుకుతుంది. సో ఇవన్నీ దాటి ముందరికి వచ్చింది కాబట్టి సింపుల్ ఫ్యూచర్లో పై స్థాయికి నిలుస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.